ఇక్కడ అన్నాడు, నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎవరంట ఈ విమోచకుడు? మన దేవుడు ఎలాంటి వాడంటే విమోచకుడు అంటే బంధింపబడిన వారిని, శ్రమల్లో బంధింపబడిన, కష్టముల్లో ఉన్న, ఏ ఇరుకు ఇబ్బందులతో బంధింపబడి ఉన్న మన పరిశుద్ధుడైన దేవుడు విమోచించువాడిగా ఉన్నాడు. ఆయనకున్న లక్షల పేర్లలో ఇదొక పేరు ఏంటంటే విమోచకుడు. విమోచకుడు. 430 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బందీలుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. వాళ్ళని విడిపించాడంట. వాళ్ళు భక్తి పరులు కాదు, వాళ్ళ ప్రార్థనా పరులు కాదు, వాళ్ళు ఎప్పుడూ దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు కాదు. ఆరాధించారు ఎప్పుడన్నా? అసలు దేవుణ్ణి మర్చిపోయారు వాళ్ళు. అదేంటి దేవుని మనం ఇంతగా దేవుని సన్నిధిలో గోదాడుతున్నాం, ఇంతగా దేవుని సన్నిధిలో వెంపర్లాడుతున్నాం, ప్రార్థిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, స్తుతిస్తున్నాం. అయినా కొన్ని అవసరతలాగానే ఉన్నాయి, కొన్ని అక్కర్లాగానే ఉన్నాయి. అంటే 430 సంవత్సరాలు దేవుణ్ణి మరిచిపోయిన జనమును విడిపించడానికి మోషే లాంటి నాయకుడిని దేవుడు అనుకున్నాడు. మనం ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకయ్యా విడిపించాలి అంటే వాళ్ళ పితరులకు ఇచ్చిన వాగ్దానం, వాళ్ళ పితరులు నడిపిన భక్తిని బట్టి, వాళ్ళ పితరులు కనపరిచిన ప్రార్థనా జీవితాన్ని బట్టి వీళ్ళని విడిపిస్తున్నాడంట. హల్లెలూయా. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనము మన బిడ్డలకు అంటాం, వాళ్ళ భవిష్యత్తు గురించి చాలా ఆలోచన చేస్తాం, చక్కటి ఇల్లు కొనిపెడతాం, చక్కటి బాగా చదివిస్తాం, వాళ్ళకి ఉద్యోగాల్లో చక్కటి ఉన్నతమైన స్థానంలో ఉండాలని చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ ఇప్పుడు కనపడిచిన భక్తి రేపొద్దున కనపరుస్తారంటారా? మనం చెప్పలేం. బిడ్డలను కంటాం కానీ వాళ్ళ తలరాతలను మనం కనలేం. మన భక్తిని బట్టి, మన ప్రార్థనా జీవితాన్ని బట్టి, దేవునితో మనం సహవాసాన్ని బట్టి దేవుడు మన బిడ్డలను ఆశీర్వదిస్తాడంట. ఎందుకంటే ఆయన విమోచకుడు. విమోచకుడు. తల్లిదండ్రుల భక్తిని బట్టి బిడ్డలను ఆశీర్వదించేవాడు. ఆయన బిడ్డలను ఆశీర్వదించేవాడు. పితరుల భక్తి జీవితాన్ని బట్టి ఇజ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసత్వపు నుంచి, వీళ్ళ భక్తి కాదు సుమా, వాళ్ళ భక్తిని బట్టి, వాళ్ళ ప్రార్థనా జీవితాన్ని బట్టి, వాళ్ళు దేవుడితో చేసిన సహవాసమును బట్టి వీళ్ళని విడిపించాను. నేను అదే అంట, మనం భక్తిగా జీవిస్తే, మనం భక్తిగా బ్రతికితే, దేవునికి విధేయత కలిగి మనం జీవిస్తే, దేవుని మాటలు మనం వింటే, ఆయన ఆజ్ఞలను మనం గైకుంటే, మన భక్తిని బట్టి, మన ప్రార్థనా జీవితాన్ని బట్టి, మనం జీవించిన పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి దేవుడు మన బిడ్డలను విడిపించటానికి, మన బిడ్డలను రక్షించటానికి, మన బిడ్డలను విమోచించటానికి సర్వశక్తి కలిగిన దేవుడు, సమర్థుడు. అది నేను చెప్పడం కోసమా? యెషయా గ్రంథము 48:17 వచనం రాయబడి ఉంది, నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంట? అది చూద్దాం. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. ఈ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎవరికి ప్రయోజనం అంట? ఉపదేశము అనగానే మనం జ్ఞాపకం చేసుకోవాలి, నేను నీకు ఉపదేశము చేయుదును. యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును అంటే నీకు బోధించదను, నీతో మాట్లాడెదను, నీకు ఉపదేశించదను. ఇవన్నీ ఒకే అర్థానికి చెందిన పదాలు. నీతో మాట్లాడతాను, నీకు ఉపదేశిస్తాను, నీకు బోధిస్తాను. దేనికంట ఈ బోధ? మనకి ప్రయోజనం కలగటానికి, మనకి ప్రయోజనం కలగటానికి. ఈ ప్రయోజనం ఎలా ఉంటుందంటే, కలిగే ప్రయోజనం ఏ విషయాల ప్రయోజనం అంటే, మనం వెళుతున్న మార్గములు మనకు ప్రయోజనం కలగటానికి. మనం ఏ మార్గములో వెళుతున్నామో ఆ మార్గమును మనకు ప్రయోజనకరంగా మార్చటానికి మనం ఏం చేయాలంట? ఆయన ఉపదేశములను వినాలి, ఆయన మాట మీద ఆధారపడాలి, ఆయన మాటను నమ్మాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన మాటకి లోబడాలి. నిజానికి మనం నూతన నిబంధనలను చూస్తే, లాజరు చనిపోయి 3 రోజులు అయిపోయింది, సమాధి చేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు
మరి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు రా అంటే వచ్చాడా లేదు వచ్చాడా? మరి చనిపోయిన వాళ్ళు లేచి వచ్చాడు, ప్రేత వస్త్రాలతో లేచి వచ్చాడు. దేనికంట? ఆయన మాట విన్నాడు కాబట్టి ఆయన మాట ఎంత శక్తి కలిగిందో, ఎంత ప్రభావమైనదో మనం వింటున్నాం, చూసాం కూడా, ఎన్నో వాక్యాలు మనం విన్నాం కూడా. ఇక్కడ అంటున్నాడు, నేను నీకు ఉపదేశము చేసేదను. లాజరు లేచాడు కదా, అంటే లాజరు యేసుప్రభు మాటకి, శవాలు కూడా యేసుప్రభు మాటకి అంగీకరించాయి. యేసుప్రభు మాటకి చనిపోయిన వాడు కూడా లెగిశాడు. సరే, మనం పాత నిబంధనకి వెళ్దాం. దేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు పండు తినొద్దు అన్నాడు. ఇప్పుడు మనం గమనించాలి, బ్రతికున్న మనిషి ఏమో మాట వింటలా, చనిపోయిన శవాలు సైతం దేవునికి లోబడుతున్నాయి, నిర్జీవమైన జీవాన్ని పొందుకుంటూ ఉన్నాయి. మనం గమనించాలి దేవుని మాట ఎంత శక్తి కలిగినదో. మనం దేవుని సన్నిధికి ఇంట్లో ఎందుకు కొనసాగుతాం? శుక్రవారం, శనివారం, ఆదివారం ఇవన్నీ ఎందుకు కొనసాగుతాం అంటే దేవుని మాటలు జీవం కలిగినవి. నిర్జీవమైన వాటిని జీవాన్ని కలిగించేవి. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం కదా, ఎముకల దగ్గరికి వెళ్ళి ప్రవచించినప్పుడు ఏం గడగడ సౌండ్ వచ్చి శరీరం పొదిగి, నరాల పొదిగింపబడి, కండరాల పొదిగింపబడి, శరీరంతో కప్పబడి కొన్ని వేల సైన్యంగా లేచి నిలవబడింది. అంటే దేవుని మాటకు అంత శక్తి ఉంటుంది విశ్వసిస్తే, నమ్మితే. కానీ దెయ్యాలు నమ్ముతూ ఉన్నాయి, శవాలు నమ్ముతూ ఉన్నాయి, ఆఖరికి మన్నులో కలిసిపోయిన ఎముకలకు కూడా జీవం కలుగుతుంది కానీ జీవిస్తున్న మానవుడికి మాత్రం చలనం లేకుండా పోతుంది. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆయన అంటాడు, అయ్యా నా మాట వినండి, నా ఉపదేశములు మీరు ఆలకించండి, అవి మీకు ప్రయోజనకరము, మీ త్రోవలకు ప్రయోజనకరము అని క్లియర్గా యెషయా భక్తుడు ద్వారా ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు. ప్రయోజనకరము మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఈరోజు మనం ఒక ఇద్దరు వ్యక్తులను చూద్దాం. ఏంటంటే దేవుని మాట విన్న ఒక వ్యక్తి ఉన్నాడు, వినని వ్యక్తి కూడా ఉన్నాడు. మనం ఏ కోవల్లో ఉన్నామో మనం సరి చూసుకుందాం. మనం కాంటాలో తక్కిట్లో ఒక పక్క రాయి ఉంటుంది, ఇంకో పక్క షుగర్ ఉంటుంది. షుగర్ తీగా ఉంటుంది, అదే రాయి నోట్లో పెట్టుకుంటే పళ్ళుడిపోతాయి. మనం రాయి వేసిన తక్కిట్లో ఉన్నామా, షుగర్ వేసిన తక్కిట్లో ఉన్నామా, మనల్ని మనం పరిశీలన చేసుకుందామంటారా? అదంటారా? మొదటి సమూయేలు గ్రంథము ఒకసారి చూద్దాం. అయితే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒక్కసారి చదువుకుందాం. మనందరికీ తెలిసిన వాక్య భాగమే. 3వ వచనాన్ని మనం ఒక్కసారి చదువుకుందాం. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీలను హతము చేయము, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములేమి హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీలను నిర్మూలము చేయమని చెప్పాను. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తూ ఉన్నాడు? సమూయేలు ప్రవక్త సౌలుకు చెప్తూ ఉన్నాడు. సమూయేలుకి ఎవరు చెప్పారయ్యా అంటే దేవుడు చెప్పాడు. అయ్యా అమాలేకీలు అనగానే మనకి ముందు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే శరీర సంబంధమైన వాళ్ళు, శరీర ఈచ్ఛలు కలిగిన వారు, వీళ్ళందరినీ సమూలంగా నాశనం చేయి. చిన్నపిల్లల్ని, వృద్ధులని, గొర్రెలని, మేకలని, పశువులని ఏ ఒక్కటి కూడా శత్రుశేషం అనేది ఏ ఒక్కటి కూడా ఉంచకూడదు, నువ్వు చేసే అన్నాడు. సమూలంగా నాశనం చేయన్నాడు. చేశాడా? ఏం అట్టి పెట్టుకున్నాడంటే ఈయన అతనికి ప్రయోజనకరమైన వాటిని కొన్ని అట్టి పెట్టుకున్నాడు. బక్క చిక్కిన వాటిని వధించి
చక్క కొవ్విన వాటిని, బలమైన వాటిని, చక్కటి వాటిని తెచ్చుకున్నాడు. నిజానికి దేవుడు అన్నీ బలమైన ఉండవు, బక్క చిక్కినవి ఎక్కువ ఉంటాయి, బలమైనవి తక్కువ ఉంటాయి. మనం జ్ఞాపకం మామూలుగా మనం ఆలోచిస్తే దేవుడు సర్లే వీడు ఒక 60% 70% నా మాట విన్నాడు కదా, యుద్ధం చేయమన్నప్పుడు యుద్ధం చేశాడు, మొత్తాన్ని సంహరించమన్నప్పుడు కొన్ని సంహరించాడు, కొన్నిటిని విడిచిపెట్టి తెచ్చుకున్నాడులే అని దేవుడు అనుకున్నాడా? అనుకోలా. దేవుడికి కోపం వచ్చిందంట అండి. ఎలాంటి కోపం వచ్చింది తెలుసా? ఎలాంటి కోపం? అదే అధ్యాయంలో 28వ వచనం చూద్దాం. అదే అధ్యాయం 28వ వచనం. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా నేను ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడలేలుయా. ఇక్కడ ఏమైందంట? అసలు ఈయన రాజే కాదు, దేవుని ఈయన రాజు అవుదామని దీని జీవితంలో ఇతను కానీ, ఇతని పితరులు కానీ, ఇతని యొక్క వంశస్థులు కానీ, లేకపోతే ఇతని యొక్క గోత్రం వారు కానీ ఏ ఒక్కరూ అనుకోవాలా మేము రాజులు అవుదామని. కానీ దేవుని యొక్క మహాకృప చేత ఇతనికి రాజరకం వస్తే, నెత్తి మీద కిరీటం దేవుని కృపచేత పెట్టబడితే, దేవుడు చెప్పిన మాటను ధిక్కరించి దేవుడు చెయ్యమన్న పని చేయకోకుండా ఏం చేశాడంటే ఇతను తెచ్చుకున్నాడంట. అదే మనం అంటాం కదా, ఇప్పుడు ఏదైనా తోటలో అన్ని పళ్ళు ఉన్నాయి, అన్ని పళ్ళు ఉంటే ఈ ఒక్క పండు తినొద్దమ్మా ఇవన్నీ తినంటే ఏం చేశారు వాళ్ళు? అవి ఏంటి ప్రభువా, మమ్మల్ని ఎట్లా శిక్షిస్తావు ప్రభువా, ఇన్ని తినలేదుగా నీకోసం, మేము తిన్నది ఒకే ఒక్క పండుగ అంటే క్షమించేస్తాడా దేవుడు? క్షమిస్తాడా? నువ్వు ఇన్ని పనులు తినమన్నావు ప్రభువా, నేను ఇవేవీ తినలేదు, నేను తిన్నది ఒకే ఒక్క పండు కదా ప్రభువా, ఈ ఒక్క పండు కోసం ఒక్కసారి క్షమించలేవా అని అడిగితే దేవుడు క్షమిస్తాడా? దేవుడికి ఏమిటంటే ఆయన మాట వినటమే ఆయనకి ఇష్టం. ముందు అదే మాట అక్కడ రాసి ఉంటుంది, అదే అధ్యాయంలో ఒకసారి చూద్దాం. 22వ అధ్యాయం ఒకసారి, అదే 22వ వచనంలో. అందుకు సమూయేలు అదే అధ్యాయం, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వల్ల యెహోవా సంతోషించినట్లు అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఈయనకి మాట వింటే ఏం పోయిందండి ఇతనికి? దేవుని చెప్పిన పని సంపూర్ణంగా చేస్తే ఇతనికి వచ్చిన లాస్ ఏమిటి? ఏమిటంట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట పదే పదే నొక్కి 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 చెప్తున్నానంటే, ఇన్ని పండ్లు తినకుండా ఉండి ఈ ఒక్క పండు తింటే దేవుడు ఎందుకు కాపాడాడు? అలాగే మనం ఎంత గొప్ప భక్తిగా జీవించినా, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళినా, ప్రార్థనా బలిపీఠాలు కట్టినా, పాటల ద్వారా స్తుతించిన, వాక్యము ద్వారా దేవుని చేత వాడబడుతున్నా, నేనేమంటానంటే మనలో ఉన్న ఒక్క అవిధేయత దేవునికి విరుద్ధంగా ఉంటుంది. అది దాన్ని బట్టి మనల్ని విసర్జిస్తాడు దేవుడు. అందుకే మనం భక్తిలో మనం భక్తిలో లేకపోతే దేవుడు మనల్ని విసర్జించటానికి, మనం కలిగి ఉన్న స్థితి నుంచి మనల్ని కిందకు తోయటానికి, మన సింహాసనం ఎక్కించిన దేవుడు సింహాసనం దించడం ఆయన పెద్ద పని అంటారా? మనల్ని ఆశీర్వదించిన దేవుడు మనల్ని మళ్ళీ పూర్వ స్థితికి తీసుకువెళ్ళడానికి ఆయన పెద్ద పనేం కాదు. ఒక్క మాట చేత మనం ఆశీర్వదించబడ్డాం, ఒక్క మాట చేత మనం జీవించబడుతూ ఉన్నాం. అలాగే నేనేమంటానంటే, కొందరు ఏముంటుందంటే మంచి పాటలు పాడతారు, మంచి ప్రార్థన చేస్తారు, కానీ కొంచెం గయాళత్వం ఉంటుంది. దేవునికి విరుద్ధమైంది ఏంటంటే గయాళత్వం. అంటే తెలుసా గయాళత్వం ఏంటి తెలుసా? ఏమన్నా అంటే నోరేసుకు పట్టడం, నోరేసుకుని తిట్టడం, నోరేసుకుని ఆవిడేమన్నా పోనీ క్రైస్తవురాలు కాదా, లేదా ప్రార్థన చేయలేని వ్యక్త అంటే చక్కటి ప్రార్థన చేస్తే,
ప్రతి మొదటి ఆదివారం బలలో చేయి వేస్తుంది, ఉపవాసాలు ఉండుద్ది, చక్కటి భక్తిని కనపరుస్తుంది. కానీ ఆవిడకున్న ఆలోచన ఏంటి, ఉన్నదేంటి, ఒకే ఒక లోపం ఏంటి అంటే ఆవిడ అంటదంట, అయ్యా నాకు ఈ లోపం ఉందయ్యా, నన్ను క్షమించవా అని. నాకు ఈ లోపం ఉంది, క్షమించవా. సౌలు కూడా అదే అన్నాడు, అయ్యా బక్క చిక్కిని అన్నీ నేను సంహరించానయ్యా, కొవ్విన వాటిని మాత్రమే తెచ్చుకున్నానయ్యా, నేను క్షమించవయ్యా. క్షమించడు దేవుడు, క్షమించడు. మన భక్తిలో మనం ఎప్పుడు పరిపూర్ణమవుతామో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవటంబం ఇవన్నిటినీ సమూలముగా మనం పాతిపెట్టినప్పుడే. ఎందుకు నేనంటే అప్పుడప్పుడు అనుకుంటా, లాజరు, చనిపోయిన లాజరు ఎందుకు విన్నాడు, విని సమాధిలోంచి బయటకు వచ్చాడు, బ్రతికున్న వాళ్ళు వీళ్ళు ఎందుకు వెళ్ళదంటే నాకు అనిపిస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది మనం కూడా నీటిలో సమాధి చేయబడిన వారమే కదా, మనం కూడా దేవుని రక్తం చేత కడగబడి నీటిలో సమాధి చేయబడిన వారం అవునంటారు కదంటారా? అందరం కాకపోయినా కొందరు ఉన్నాగా రక్షించబడి నీటిలో మన పాత రోత జీవితాన్ని సమాధి చేయబడి నవీన స్వభావం ధరించుకుని నవీన పురుషుడి వలె, నవీన స్త్రీ వలె మనం క్రీస్తులో కొనసాగుతూ దేవుని మాటలు వింటూ మన భక్తిని మనం కొనసాగిస్తున్న మనము ఆయన మాట విన్నట్లయితే, ఆయన మాటకు లోబడినట్లయితే మన అవసరతగానే ఉండదు, మన బలహీనతగానే ఉండదు, మన అక్రతగానే ఉండదు. ఎందుకు ఉన్నాయంటే కొన్ని విషయాల్లో మనం తప్పిపోతున్నాము. సౌలు వలె కొన్ని విషయాల్లో మనం తప్పిపోతున్నాం. మన దైనందిన జీవితాల్లో భక్తిని కనపరుస్తున్నాం, కానీ వ్యక్తిగతమైన జీవితాల్లో కొన్ని తప్పిపోతున్నాం. కొందరు ఉంటారు, చక్కటి భక్తిని కనపరుస్తారు, కానీ వాళ్ళకి భయంకరమైన కోపం. ఏదైనా అతనికి నచ్చిన పని చిన్నది, ఏదైనా మాట్లాడినా చిన్నది, అతను నచ్చిన పని ఏదైనా చేసినా మొట్టమొదటి చేయండి అరిచేస్తారు, బూతులు తిట్టేస్తారు, అరిచేసి వాడి మీద పడి రక్కేసి రక్తం వచ్చి గీరేసిన తర్వాత కొద్దిసేపు వెళ్ళి కూర్చున్న తర్వాత అనిపిస్తే, అవును కదా నేను ఒక క్రైస్తవుని కదా, ఏంటి ప్రభువా అన్నిటి మీద నాకు జీవితాన్ని ఇచ్చావు, కానీ దీన్ని ఎందుకు నేను జయించలేకపోతున్నాను, దీంట్లో ఎందుకు నేను బలహీనపడిపోతున్నాను, ఇదెందుకు నన్ను శోధిస్తూ ఉంది అని మనల్ని మనం పరిశీలించుకుని అంటాం. అప్పుడు అంటాం కదా, అయ్యా ఇదొక్కటే కదయ్యా, ఎన్ని ఒప్పులు చేస్తున్నా నేను, నీ మందిరంలో ఎంత పరిచయం చేస్తున్నాను, ఇస్త్రాకులన్నీ నేనే తీస్తున్నా, నీ గిన్నెలన్నీ నేనే కడుగుతున్నా, క్రమం తప్పకుండా వస్తున్నా, వారానికి 2 రోజులు ఉపవాసం ఉన్నా, ఈ ఒక్కదాన్ని క్షమించువా ప్రభువా అంటే ఆయన క్షమిస్తాడంటారా? సౌలు అన్నాడు, కుదరదు, కొన్ని తెచ్చుకున్నానయ్యా కొవ్విన వాటిని, అది కూడా ఎందుకంటే నీకివ్వడానికి తెచ్చుకున్నా నేను అని అన్నా కూడా దేవుడు ఒకటే చూస్తాడు, నీవు నా మాట వినలేదు కనుక నీ సింహాసనం నుంచి నువ్వు తొలగించబడతావు. దేవుని మాట వినటం ప్రధానమైనది, దేవుని మాట వినటం. అందుకే ఆయన అంటాడు కదా యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వచనంలో, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడని యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేసేదను. ఆయన చెప్పట్లేదా మాటలు మనకి? ఆయన మనతో మాట్లాడట్లేదా వాక్యంలో? ప్రతిరోజు ఏదో ఒక వాక్యం ద్వారా మనం ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఎదగాలి, ఎలా ఆశీర్వదించబడతామని ఏదో ఒక రకంగా సోషల్ మీడియా ద్వారానో, మందిరంలోనో, సేవకుల ద్వారానో రకరకాలుగా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఉపదేశములకు మనం లోబడకుండా ఉంటాం గల సౌలు అయిపోయాడు. చక్కటి సింహాసనం, ఫ్రీగా వచ్చిన సింహాసనాన్ని ఫ్రీగా పోగొట్టుకున్నాడండి. ఫ్రీగా వచ్చిన ఆశీర్వాదాన్ని ఫ్రీగా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరో శత్రువు వచ్చేసి, ఒక బలమైన వాళ్ళు శత్రువు వచ్చేసి బలహీనుడైన సౌలు మీద జయిస్తే అది వేరే విషయం. దేవుని మాట చేత బలహీనపరచబడ్డాడు.
బలహీనపరచబడ్డాడు. అంతకుముందు విజయాలు ఎవరిదంటే భయంకరమైన యుద్ధాలు చేశాడు. యుద్ధాల్లో ప్రతి యుద్ధంలో కూడా సౌలు విజయాన్ని పొందుతూనే ఉన్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రకారం, దేవుడు నడవవలసిన నడక ప్రకారం నడిచాడు, చక్కటి విజయాలు పొందుకున్నాడు. ఎప్పుడైతే దేవుని మాటను పెడచెవుని పెట్టాడో, ఎప్పుడైతే దేవుడి మాటను నిర్లక్ష్యం చేశాడో, అప్పుడే అతని కిరీటం సింహాసనం మంచి త్రోసివేయబడింది. సింపుల్ అంతే. అందుకే అన్నాడు ఆయన, అయ్యా మీరు నా మాట వినండి, నా ఆజ్ఞలు గైకొనండి, అది మీ నడకలకు ప్రయోజనం కలగడానికే నేను చెప్పేది, ప్రయోజనం కలగడానికి నేను చెప్పేది అంటే సౌలు తప్పిపోయాడు. అలాగే దేవుని మాట విన్న ఇంకో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన ముగిద్దాం. ఎందుకంటే దేవుని మాట వినని వ్యక్తి ఎలా అపజయాలు పాలయ్యాడో తెలుసుకున్నాం. కాబట్టి దేవుని మాట వింటే కూడా ఎలా విజయాన్ని పొందుకుంటామో అది కూడా ప్రాముఖ్యమైనదే. దేవుడి మాట వింటే ఎలా విజయాన్ని పొందుకుంటామని కూడా ప్రాముఖ్యమైన విషయమే. కాబట్టి అది కూడా మనం చూసుకుని ముగించుకుందాం. మనం ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనం చదువుతాను. అంటే సెకండ్ వర్స్ నుంచి 2వ వచనము. అప్పుడు యోసేపు, అక్కడి నుంచి చదువునానా. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము, 2వ వచనమే, తెచ్చుచుండువాడు. చాలనా. హల్లెలూయా. ఎవరి చెడుతనాన్ని పసిగడుతూ ఉన్నాడు, ఎవరి చెడుతనం గురించి తండ్రికి ఫిర్యాదు చేస్తూ ఉన్నాడంటే తన తోబుట్టువులు, తనతో పుట్టిన తన అన్నదమ్ములు చెడుతనాన్ని గురించి తన తండ్రికి ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. యోసేపు చిన్న వయస్సు నుంచే దేవుని మాటలు విని లోబడిన వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ మాటలు చెప్తున్నప్పుడు 16, 15, 16, 17 సంవత్సరాల వయసు ఉండొచ్చు యోసేపుకి. అంటే చిన్న వయసు నుంచే దేవునికి లోబడి దేవుని ఉపదేశములు వినేవాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం దేవునికి లోబడి ఆయన ఉపదేశములు మనం వింటూ ఉంటామో, ఉన్నప్పుడు మనకేం జరుగుతుంది తెలుసా? మనం ఎదురుగా జరుగుతున్న పాపాలు, మన ముందు చేస్తున్న తప్పిదాలు, అవన్నీ మనకి తేటగా కనపడుతూ ఉంటాయంట. ఇప్పుడు బురదలో ఉన్న పందికి చాలా బాగుంటుంది, దానికి ఒడ్డునున్న పందికి కూడా నేను కూడా బురదలోకి వెళ్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఒడ్డునున్న గొర్రెపిల్లకి అనిపిస్తుంటారా ఇది బురదలో ఉందని? ఎవరు తెలుస్తుంది? గొర్రెపిల్లకి మాత్రమే తెలుస్తుంది ఈ పంది బురదలో ఉందని. ఇంకో పంది పిల్లకి తెలియదు ఇది బురదలో ఉందనుకోదు, అది స్విమ్మింగ్ పూల్లో ఉందని అంటది. అది ఒక పంది పిల్ల బురదలో ఉంటే ఇంకో పంది పిల్ల ఏమంటే తెలుసా? ఇది స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతుంది అంటది. అది లేదు, ఇది బురదలోనే ఉందనే విషయం ఎవరు తెలుస్తుంది? ఇంకో గొర్రెపిల్లకి తెలుస్తుంది. తన అన్నదమ్ములు చేసిన తప్పిదాలు ఎవరికి తెలుస్తుందంట? యోసేపుకు తెలుస్తుందంట. ఎంత సంవత్సరాల వయసులో? 16, 15, 16, 17 ఈ మధ్య, అంటే టీనేజ్ వయసులో, అల్లరి చిల్లరగా తిరిగే వయసులో అన్నదమ్ములు అంటే తనకన్నా పెద్దవాళ్ళు చేసే తప్పిదాలు తెలుస్తుందని కారణం ఏంటి తెలుసా? దేవుని ఉపదేశములు వింటూ ఉన్నాడు, దేవుని ఆజ్ఞలు గైకుంటూ ఉన్నాడు, దేవునికి లోబడుచూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని మాటలు వింటామో మనలో మొట్టమొదటిగా జరిగే మార్పు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. మనం ఎందుకు దేవుని సన్నిధిలో కొనసాగుతామంటే, మన లోకంలో ఉన్నప్పుడు రకరకాలుగా ప్రవర్తిస్తాం, రకరకాల వేషధారణలు ఉంటాయి, రకరకాల మాటలు ఉంటాయి, రకరకాల స్వార్థపూరితమైన ఆలోచనలు ఉంటాయి, ఇవన్నిట్లు ఉంటాయి. వీటన్నిటినీ విడిపించాలి, వీటన్నిటిని తొలగించాలి అంటే ఎక్కడ తొలగుద్ది తెలుసా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మాటలు మనం వింటున్నప్పుడు మాత్రమే మనలో ఉన్న ఆ దురాత్మను పారద్రోలి మళ్ళీ పరిశుద్ధాత్మను పొందుకుంటాం. అది ఎంతవరకు నిలుపుకుంటాం అనేది అది మన వ్యక్తిగతమైన విషయం. గమ్మం దాటనవచ్చు, లేకపోతే ఇక్కడే
కళ్ళు ఇలా పైకి అప్పు చెప్పి కొందరు ఉంటారు, కళ్ళు తెరుచుకుని నిద్రపోయే వాళ్ళు ఉంటారు. మీరు గమనించారా లేరు? కళ్ళు తెరుచుకుని మనం అనుకుంటాం వీళ్ళు మెలుకునే ఉన్నారు కదా అనుకుంటాం, కానీ వాళ్ళకి గిచ్చినా కూడా తెరుచుకునే ఉంటారు, చలనం ఉండదు. గౌక్కుని గిచ్చామనుకో, ఎందుకంటే మెలుగు ఉంటే కదా వెళ్తుంది వాళ్ళకి, ఇచ్చామో పొడిచామో ఇక్కడ తెలుస్తుంది వాళ్ళకి, పడుకుంటారు, ఆల్రెడీ కళ్ళు తెరుచుకుని పడుకుంటారు. నేను అదే అంటున్నా, మనం పొందుకున్న పరిశుద్ధాత్మను మనం ఎలా కాపాడుకోవాలి, అది వాక్యం ద్వారా పొందుకుంటాం. దాన్ని కాపాడుకోవడం మాత్రం అది మన చేతిలోనే ఉంటుంది. ఇతను టీనేజ్లోనే, చిన్న వయస్సులోనే అన్నదమ్ముల చెడుతనాన్ని గమనించడానికి కారణం ఏంటంటే దేవుడు ఉపదేశాలు వింటున్నాడు, దేవుని మాటకు లోబడుతూ ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి అదే అతనికి ప్రమాదమైంది, అతని జీవితానికి ప్రమాదమైంది. మనం కూడా కొన్నిసార్లు మనం ఎందుకు నిజంగా నేను అనుకుంటాను, మనం ఎప్పుడు కావాలని అబద్ధాలు ఆడమండి. వాంటెడ్గా కావాలని ఎప్పుడు అబద్ధాలు ఆడం. మనం ఉన్న సమస్య నుంచి తప్పించుకోవడానికి చిన్న అబద్ధం ఆడతాం, అవునంటారు కదంట. ఇప్పుడు బై భర్త నుంచి రావు అబద్ధానం అనేది. ఎవరో ఫోన్ చేస్తారు, ఎక్కడున్నామంటే మనం ఎక్కడో ఉంటాం, పక్కనే ఉన్నానంటాం. ఎందుకంటే వాడిని సంతోషపెట్టడానికో లేకపోతే వాడిని సంతృప్తి పరచడానికో మనం ఆడే అబద్ధం అక్కడ దుఃఖపరుస్తున్నాం అనే విషయం మనం మర్చిపోతాం. ఎవరిని? మన దేవుణ్ణి, మనం ఆరాధించేవాడిని, మనం ప్రేమించే దేవుణ్ణి దుఃఖపెడుతున్నాం అనే విషయాన్ని మర్చిపోతాం. మనకు తెలియని కూడా తెలియదు, దుఃఖపెడుతున్నాం అనే విషయం కూడా తెలియదు మనకి. తెలిస్తే చెప్పం కదా. ఆ స్పృహ కలిగించేదే పరిశుద్ధాత్మ దేవుడు. అరే నువ్వు అబద్ధం ఆడుతున్నావు, గయాళతనంగా ప్రవర్తిస్తున్నావు, ఎదుటివారిని ద్వేషిస్తూ ఉన్నావు, ఎదుటివారి మీద అసూయపడుతూ ఉన్నావు, ఎదుటివారిని నిందిస్తూ ఉన్నావు, అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉన్నావు. ఇవన్నీ ఏమిటంటే ఇవన్నీ అసలు మనిషిలో ఉన్న స్వభావం ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని వాక్యమును వింటున్నప్పుడు, అబ్బా ఈ తప్పిదం వల్ల నేను దేవుని దుఃఖపెట్టి ఉంటా కదా, ఈ పొరపాటు దేవునికి నన్ను దూరం చేసి ఉంటుంది కదా అనే ఆలోచన ఎప్పుడు కలుగుద్దంటే అది వాక్యము ద్వారానే కలుగుద్ది. ఆయన ఉపదేశము, అందుకే అన్నాడు ఆయన, నా మాటలు వినండి, నా ఉపదేశములు ఆలకించండి, అవి మీకు ప్రయోజనకరము, మీకు స్పృహను కలిగిస్తుంది, మీరు నడవలసిన మార్గములు. నువ్వు ఇప్పుడు వరకు అబద్ధాల కొరకు బతికావా? యథార్థంగా బ్రతుకుతావు. ఇప్పటివరకు అపరిశుద్ధంగా బతికావా? పరిశుద్ధంగా బ్రతుకుతావు. ఇప్పటివరకు అవినీతిపరుడుగా బతికావా? నీతిగా బ్రతుకుతావు. ఎప్పుడు ఆయన మాట విన్నప్పుడు అది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది, మన మార్గములకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవన్నీ మనం మోసుకుంటూ, లోకంలో ఉన్న పాపములన్నీ మోసుకుంటూ మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి మనం చక్కగా స్నానం చేసేసుకొని, తెల్లబట్ట జుబ్బా వేసేసుకొని, కళ్ళజోడు పెట్టేసుకొని, బైబిల్ సంకలో పెట్టేసుకొని, మైక్ పట్టేసుకున్నాను అనుకోండి, దేవుడు అంటాడు, అబ్బా ఏమిరా ఇక్కడ ఒక అర్ధగంట నుంచుని 10 నిమిషాలు ప్రార్థన చేసి అర్ధగంట నుంచుని బోధిస్తున్నావు అంటే 10 నిమిషాలు, అర్ధగంట, 60 నిమిషాలు, మిగతా 23 గంటల పని ఏంటి? నువ్వు చేసేది ఏమిటి? ఆయన అడగడంటారా అని ఆయన ప్రశ్నించుకోడంటారా? ఖచ్చితంగా ప్రశ్నించుకుంటాడు, ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు, మన కూడా ప్రశ్నిస్తాడు. అదొక సమయం ఉంటుంది. యోసేపు దేవుని మాటలు విన్నాడు కాబట్టే ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా దేవుడి నుంచి పక్కకు జరిగిపోలేదు. కాబట్టి ఆయన మాట వింటున్నాడు. కాబట్టి ఏ దేశానికి బానిసగా వెళ్ళాడో ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఏ దేశానికి రాజుగా వెళ్ళాడో ఆ దేశం సింహాసనం నుంచి తోసివేయబడ్డాడు సౌలు. దేవుని మాటను ధిక్కరించి, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మాటను ధిక్కరించిన సౌలు సింహాసనం నుంచి త్రోసివేయబడ్డాడు. బానిసగా వెళ్ళిన యోసేపు దేవుని మాటను ఆలకించి ఏం చేశాడంట? సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు. ఇప్పుడు మనం ఏ లిస్టులో ఉన్నాం, ఏ కోవలో ఉన్నాం? ఆయన ఏమంటలా మనకి ఇందాకన్నా మనం దశంభాగాలు ఆయనకి ఇవ్వటం కంటే పొట్ట
పొట్టేళ్ల రక్తాన్ని ఆయనకి అర్పించుట కంటే మాట వినుట ఆయనకి ఇష్టం. ఇంకొక మాట కూడా చెప్పనా నేను, మన భక్తి పరులము అని ఎప్పుడు తెలుస్తుంటే దేవుని సన్నిధిలో గడపటం వల్ల. నేను అదే అంటే మా పిల్లల్ని అరే నువ్వు పెద్ద సంఘానికి వెళ్తున్నావు నాయన, మంచిదే, కానీ అప్పుడప్పుడు మా దగ్గర కూడా వస్తూ ఉంటే ఒక పాట పాడిస్తాం, వీలైతే వాక్యం చెప్పిస్తాం, వీలైతే ఎప్పుడు చప్పట్లు కొట్టే బ్యాచ్లోనే కాదు. నువ్వు పెద్ద సంఘానికి వెళ్తే నువ్వు అక్కడే ఉంటావు, వాళ్ళు ఎదుగుతారు, వాళ్ళు బాగుంటారు, నువ్వెప్పుడు ఎదగాలి? 10 మందిలో నిలబడి ప్రార్థన చేయాలంటే నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలి? 10 మందిలో నిలబడి పాట పాడి నువ్వు ఎప్పుడు పాట పాడాలి? ఈ అవకాశాలు ఎప్పుడు వస్తాయి మనకి? ఒక చిన్న సంఘంలో మనం కొనసాగినప్పుడు మాత్రమే వస్తాయి ఇవి. ప్రార్థన చేసే అనుభవం కానీ, పాటలు పాడే అనుభవం కానీ, వీలైతే వాక్యం చెప్పే అనుభవ జ్ఞానం కూడా ఎప్పుడు వస్తాయంటే మనకి చిన్న సంఘాల్లో మనం కొనసాగినప్పుడే వస్తాయి. మా పిల్లలకి అది చెప్తున్నా, ఏదో ఒక వారం రండి మా సన్నిధికి, మాకు కూడా రండి, మేము కూడా అవకాశం ఇస్తాం, ఎదగడానికి అవకాశం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, యోసేపు జీవితాన్ని మనం ఈ సౌలు జీవితాన్ని చూస్తే మాట విననివాడు బ్రతుకు, మాట విన్నవాడి బ్రతుకు ఎంత వ్యత్యాసంగా ఉందో. తర్వాత వచ్చినాన్ని మనం చదువుకుని ముందుకెళ్దాం. 18వ వచనాన్ని, నీవు నా ఆజ్ఞలు ఆలకించవలనని నేనెంతో కోరుచున్నాను. నీవు నా ఆజ్ఞలు ఆలకించవలనని నేనెంతో కోరుచున్నాను. అదేమిటి? ఫస్ట్ అన్నాడు ఉపదేశం, తర్వాత అంటున్నాడు ఆజ్ఞ. దేవుడు ఎప్పుడైనా సరే మొదటిగా ఏం చెప్తాడు, నానా ఇటు వెళ్ళకు, ఇది తప్పు, ఇది పొరపాటు. మనం విన్నప్పుడు ఏం చేస్తాడు? ఎవరక్కడ? ఇక ఆజ్ఞాపిస్తాడు. ఎవరక్కడ? తీసుకొని లోపలేసేయండి. ఇక ఆఖరికి చాప్టర్ క్లోజ్. సౌలు జీవితంలో అదే జరిగింది. మొట్టమొదటి చెప్పలేదా దేవుడు సౌలుకి, వాళ్ళందరినీ సమూలంగా నాశనం చేసిరా అంటే ఏమన్నాడైనా? వినలా. చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఇక దేవుడు కోపం వచ్చేసింది. ఎవరక్కడ అనగానే వచ్చేసాడు భటుడు. ఎవరు? సమూయేలు. చిత్తం ప్రభువా, వెళ్ళు, నా మాటగా చెప్పు. చెప్పలేదా? ఈరోజే, ఎప్పుడో కాదు సుమా, ఈరోజే నిన్ను నీ సింహాసనం నుంచి తొలగించబడుతూ ఉంది. నీకంటే ఉత్తముడు, నీకంటే యోగ్యుడైన మరొక రాజు ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి దేవుడు సిద్ధపరిచాడు అనగానే మనోడు కళ్ళు తిరిగి కింద పడ్డంత పని అయిపోయింది. అదే అంటున్నా, దేవుని ఉపదేశములకే లోబడితే ఆజ్ఞల దాకా మనం వెళ్ళకూడదు. ఉపదేశానికే మనం లోపడాలి, ఆయన మాటకే లోపడాలి. ఎవరక్కడ అనేదాకా మనం వెళ్ళకూడదు. అది మన ప్రమాదకరం. ఎవరక్కడ అన్నారు అంటే మనం ఇబ్బందులకు వెళ్తున్నామంటే లెక్క. ఇక క్షమాపణ ఉండదు అక్కడ. ఖచ్చితంగా శిక్ష అమల్లోకి పడాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే. అందుకే అంటాడు ఆయన, ఒక్కవేళ మళ్ళీ తర్వాత వచ్చిన చదువుకుందాం నాన్న. ఏం ఆలకించిన ఎడలా? ఆయన ఆజ్ఞలు ఆలకించిన ఎడలా నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను నుండును. మీరు సరిగ్గా గమనించాలి, క్షేమము నదితో ఎందుకు పోలుస్తున్నాడు ఇక్కడ? నదిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నది ఈరోజు మన భారతదేశం ఇన్ని రకాల పంటలు, ఇన్ని పాడి పరిశ్రమలు సుభిక్షంగా ఉందంట. కారణం ఏంటి తెలుసా? మనకు నదులు ఎక్కువగా ఉంటే, నదులు ఎక్కువగా ఉన్న దేశానికి పంటలు బాగా పండుతాయి, నీరు సమృద్ధిగా ఉంటుంది. ఏమి చేయాలన్నా నీరు కావాలి. అందుకనే నీకు క్షేమము కలగాలన్నా, ప్రజలకు క్షేమం కలగాలన్నా, ప్రజలు సమృద్ధిలో ఉండాలన్నా, వారి పాడి పంటలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏమన్నాడా? నది వలె ఉండాలంట. నదిలో నీళ్ళు ఎప్పుడు చక్కగా ఉంటాయి. ఈరోజు మనం తాగే నీళ్ళని నదిలో నీళ్ళే. మనకు వచ్చే మంజరా నీళ్ళు ఎక్కడ తాగుతున్నాం? మనం నీళ్ళు నదిలో నీళ్ళు తాగుతున్నాం. నదిలో నీళ్ళే. ఒక వారం రోజులు మంజరా అయిపోయింది అనుకో, మన పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.
గందరగోళంగా ఉంటుంది. అలాగే నీ నీతి సముద్ర తరంగము వలె నీతిని ఎందుకు పోలుస్తున్నాడు తెలుసా? నీతిమంతుడు ఎప్పుడు కూడా అలుపెరగన ప్రయాణం చేయాలి. సముద్రం అల ఎప్పుడైనా అలుపెరుగుతూ చూసారా మీరు? అల వెనక అలా వస్తూనే ఉంటుంది, దానికి అలుపు అనేది తెలియదు. అలాగే ఒక నీతిమంతుడు తన నీతిని కాపాడుకోవడానికి సముద్ర తరంగం వలె అహర్నిశలు శ్రమ పడుతూనే ఉండాలి. యోసేపు జీవితంలో 13 సంవత్సరాలు కష్టపడ్డాడు. నీతి కోసం, యథార్థత కోసం, పరిశుద్ధత కోసం, దేవుని ఉపదేశములను వింటూ, దేవుని ఆజ్ఞలను గైకుంటూ జీవించినప్పుడు ఎన్ని సంవత్సరాలు కిరీటం ఉంది తెలుసా ఆయనకి? 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు రాజుగా, ప్రధానమంత్రిగా తనను కాని దేశానికి. అసలు విషయం ఏంటంటే, ఒక రాజు కొడుకు రాజు అవ్వడం పెద్ద ఏముండదండి. ఒక ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి, తండ్రి కొన్న పలుకుబడిని బట్టి, తనకున్న ఆస్తిపాస్తులను బట్టి తండ్రి ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు. ఒక పాస్టర్ కొడుకు పాస్టర్ అవుతాడు. ఎందుకంటే వాడికి ఇంట్రెస్ట్ లేకపోయినా ఎలాగోలా ఆ క్లాసులో ఈ క్లాసులో పెట్టి పంపించి వాడిని పాస్టర్ చేయాలని ఏదో రకంగా వాళ్ళని మొబిలైట్ చేస్తారు. నేను ఓపెన్గా చెప్తున్నా, ఒక బానిసగా వెళ్ళిన ఒక వ్యక్తి ఒక దేశానికి ప్రధానమంత్రి అయ్యాడంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మాటలు ఎంతగా విన్నాడో, ఆయన ఉపదేశములను ఎంతగా ఆలకించాడో, ఆయన ఆజ్ఞకు ఎంతగా తల వంచాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం అనుకుంటూ ఉంటాం, మనం పెద్దవాళ్ళని చూసి నేను ఎప్పుడూ అంత పెద్దవాడిని అవ్వాలి, నేను చేస్తున్న బిజినెస్, నేను చేస్తున్న చిన్న ఉద్యోగం, ఈ చిన్నపాటి ఉద్యోగం, నేను ఎప్పుడు ఆ రేంజ్కి వెళ్ళాలి అని మనమే అనుకుంటూ ఉంటాం. కానీ మన దేవుడు ఎలాంటివాడు తెలుసా? మన రేంజ్ చూడాలంటే మన భక్తిని చూడాలి, మన పరిశుద్ధతను చూడాలి, మన యథార్థతను చూడాలి. దేవుడు ఆయన దగ్గర కనపరిచే ఈ 3 విషయాలు మనం నిజాయితీగా కనపరిచినట్లయితే మనం కోరుకున్న రేంజి, మనం ఊహించిన రేంజి, మనం ఆశించిన రేంజి మన కోసం సిద్ధపరిచి ఉంటుంది. యోసేపు ఊహించాడా? అనుకుంటాడు ఆయన, బానిసని మహా అయితే పూటకు రోజుకో 3 పూటలు ముద్దెడతారులే, అంత ముద్ద దొరుకుతులే సమయానికి కొనుక్కున్నాడు. దొరికిన తర్వాత కూడా అతను తన దేవుడిని విడిచిపెట్టలా. ఎక్కడ వరకు విడిచిపెట్టలా? దేవుడు తన పట్ల కలిగి ఉద్దేశములు నెరవేర్చేంత వరకు, అంత మాత్రమే కాసమా, ఈ లోకయాత్ర ముగించేంత వరకు దేవునికి నమ్మకంగా బ్రతికిన వ్యక్తి ఎవరంటే ఒక వ్యక్తి యోసేపు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆయన అంటాడు, ఆయన ఎలాంటి వాడంట, నీ నీతి సముద్ర తరంగము వలె అలు పెరగకుండా ఉంటుందంట. అతను సముద్ర తరంగము వలె నీతిమంతుడిలాగా యోసేపు జీవించాడు. ఏ దేశానికి బానిసగా వెళ్ళాడో అదే దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. మనం హైదరాబాద్ మామూలుగా వచ్చి ఉంటాం. నేనైతే మామూలుగానే రాలేదుగానేమో, ఎందుకు అబద్ధం చెప్పాలి, నేను ఏదో ఊహించుకుని వచ్చా హైదరాబాద్. నిజంగా చెప్తున్నా, ఊహించుకునంటే చాలా ఊహించుకున్నాను, కానీ దేవుడు అంత లేదురా నీకు చాలరా అన్నాడు. ఓకే ప్రభువా, చాలయ్యా. ఎందుకంటే నేను వెళ్ళిన ఫీల్డ్ అలాంటిది, నేను టచ్ చేసిన ఫీల్డ్ అలాంటిది, ఆ ఫీల్డ్లో నేను చేసిన వర్క్ కూడా అలాంటిదే. నేను తలగానే ఉన్నా ఆ వర్క్లో కూడా. ఏదో 10 మంది గుంపులో గోవిందులాగా నేను లేను. దేవుడు నన్ను ఒక ప్రత్యేకించబడిన వాడిగా ఉంచాడు, ఒక ఉన్నతమైన స్థితిలోనే పెట్టాడు. 100 మందిలో కూడా నేను కనపడేవాడిని, ప్రత్యేకించబడేవాడిగా. కానీ నేను ఏదో ఊహించుకుంటే దేవుడు అంత లేదురా అని నెత్తి మీద ఒకటేసి ఇక్కడ కూర్చోబెట్టాడు. చాలు, నాకు ఇదే ఎక్కువ. నేను అనుకుంటా, నాకు ఇచ్చింది ఇదే ఎక్కువ, ఇది కూడా ఎక్కువే నాకు అని అనుకుంటా. ఎప్పుడైతే నేను క్రీస్తుని అంగీకరించి నా పాత రోత జీవితాన్ని నీటిలో సమాధి చేయబడ్డానో అప్పుడు అనిపించింది నాకు ఇది ఎక్కువ. నువ్వు చాలా ఊహించుకున్నావు కనరా బాబు, నీకు అంత లేదు, నీకు ఇదే ఎక్కువ అని అప్పుడు అనిపించింది. ఎప్పుడైతే మనం క్రీస్తులో ఎదిగి ఒదుగుతూ ఉంటామో, క్రీస్తు మాటలు ఉపదేశాలకు లోబడుతూ ఉంటామో, అప్పుడు మన త్రోవలో మనం ఏ త్రోవ నడుస్తున్నామో ఆ త్రోవలు మనకు ప్రయోజనకరంగా ఉంటాయి. మరొకసారి ఆ వాక్యాన్ని మొత్తం ఆ 2 వాక్యాలు మనం చదువుకుని ముగించుకుందాం.
యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17-18 వచనాలు మనం ఒకసారి చదువుకుని ముగించుకుందాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధుడైన యెహోవానగు నేను ఇలాగూ సెలవిచ్చుచున్నాను, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదను. నీవు నా ఆజ్ఞలు ఆలకించవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును. అట్టి కృప దేవుడు మనకిని మన కుటుంబాలకి అనుగ్రహించునుగాక. దేవుని యొక్క క్షేమము మనకి నది వలె, ఆయన నీతి సముద్ర తరంగము వలె మనకును మన కుటుంబాలకి సమృద్ధిగా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్.